Today our topic is TCL commands. TCL full form is Transaction Control Language. సో మనకి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని అంటే మనం ఏవైతే మనం డేటాని పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ చేసుకుంటామో వాటిని ఏమంటాము అని అంటే టీసీఎల్ కమాండ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో టీసీఎల్ అంటే ఎందుకు యూజ్ అవుతుంది మనకి? ఇట్ ఈస్ యూజ్డ్ టు store data permanently in database. సో మనం డేటాబేస్లో ఏదైతే డేటాని పర్మనెంట్గా డేటాని స్టోర్ చేసుకుంటామో దాన్ని ఏమంటాము అని అంటే టీసీఎల్ కమాండ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, దీంట్లో మనకి ఇప్పటి వరకు మనం ఏం చేసాం, డిఎంఎల్ కమాండ్స్ కానీ లేదా డిడిఎల్ కమాండ్స్ కానీ యూజ్ చేసినప్పుడు మనం ఎప్పటికప్పుడు డేటా అనేది ఇన్సర్ట్ చేసుకుంటూ ఉండాలి లేదా ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. బట్ మనకి అలా ఎవ్రీ టైం మనం డేటాని మనం క్రియేట్ చేసుకోకుండా లేకపోతే ఇన్సర్ట్ చేసుకోకుండా ఏం చేయాలి అని అంటే మనం టేబుల్స్ని మనము డైరెక్ట్గా పర్మనెంట్గా డేటాని స్టోర్ చేసుకోవాలి ఆ టేబుల్స్ని. ఓకే, సో ఇట్లా మనం పర్మనెంట్గా డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఏం యూజ్ చేస్తాము అంటే కమిట్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రోల్ బ్యాక్ కమాండ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సేవ్ పాయింట్ అనే 3 కమాండ్స్ అనేవి మనము యూజ్ చేస్తాం. కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. సో 3 టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి యూజ్ చేసి మనం డేటాని పర్మనెంట్గా ఎలా డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి కమిట్ కమాండ్. సో కమిట్ కమాండ్ అనేది మనకి ఏం చేస్తుంది అని అంటే మనం ఏదైతే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తామో ఆ టేబుల్ని మనకి ఏం చేస్తుంది అంటే పర్మనెంట్గా స్టోర్ చేస్తుంది. డేటాని ఏం చేస్తుంది మనకి టీసీఎల్ అంటేనే ఏంటి, డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకోవడానికి. సో మనకి కమిట్ అనేది ఏం చేస్తుంది, మనకి సేవ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎంఎస్ ఆఫీస్లో మనకి ఏం చేస్తున్నాము, డేటాని ఒక ఫైల్ని క్రియేట్ చేసి దాన్ని ఏం చేస్తున్నాము, ఫైల్లోకి వెళ్ళి ఫైల్ అనే సేవ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము, డేటాని పర్మనెంట్గా హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుంటున్నాం. అట్లానే మనకి డేటాబేస్లో మన యొక్క డేటా అనేది స్టోర్ అవ్వాలి అంటే పర్మనెంట్గా డేటా అనేది స్టోర్ అవ్వాలి అని అంటే మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే కమిట్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి కమిట్ సెమీకోలన్ అని చెప్పేసి ఇస్తాం. ఓకే, అలానే ఎగ్జాంపుల్ కూడా సేమ్ ఏం యూజ్ చేస్తాము అని అంటే జస్ట్ మనం ఏవైతే ఆపరేషన్స్ అంటే ఇన్సర్ట్ కానీ ఇన్సర్ట్ ఆపరేషన్ అనేది ఇన్సర్ట్ కమాండ్ అనేది యూజ్ చేసి మనం డేటాని టేబుల్లో ఇన్సర్ట్ చేసుకుంటాము. ఆ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి అని అంటే కమిట్ సెమీకోలన్ అని చెప్పేసి ఇవ్వగానే మనం అప్పటి వరకు ఏదైతే డేటాని మనం పర్ఫామ్ చేస్తామో ఆ డేటా అంతా కూడా మనకి ఏమవుతుంది అంటే పర్మనెంట్గా డేటా అనేది సేవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ టైప్ వచ్చేసి రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ అనేది అంటే ఏంటి అని అంటే మనకి అండు అండ్ రీడు ఎట్లా యూజ్ అవుతుందో మనకి అలానే రోల్ బ్యాక్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నాకు కమిట్ అంటే నేను డేటాని మొత్తం ఆ టేబుల్ని మొత్తం నేను ఏం చేశాను, పర్మనెంట్గా స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు నాకు పర్మనెంట్ డేటాని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని మళ్ళీ నేను బ్యాక్ రావాలి అని అంటే నేను ఏం యూజ్ చేయొచ్చు అంటే రోల్ బ్యాక్ కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు. సో మనకి రోల్ బ్యాక్ అంటే ఏంటి అని అంటే మనకి అండు అనే కమాండ్ ఎలా యూజ్ అవుతుందో సేమ్ మనకి రోల్ బ్యాక్ కమాండ్ అనేది అలానే యూజ్ అవుతుంది. సో రీబ్యాక్ రావాలి అని అంటే మనం ఏం యూజ్ చేయొచ్చు, రోల్ బ్యాక్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి రోల్ బ్యాక్ సెమీకోలన్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. సో అప్పుడు మనకి ఏదైతే డేటా అనేది సేవ్ అవుతుందో అదంతా మనకి సేవ్ డిలీట్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మనం దీని ఎగ్జాంపుల్ ఏమని ఇస్తాము అని అంటే సేమ్ రోల్ బ్యాక్ అని చెప్పేసి సెమీకోలన్ ఇవ్వగానే మనకి డేటా అంతా కూడా ఏమవుతుంది అని అంటే మనకి అండు లాగా అనమాట. ఒకవేళ మళ్ళీ మనం డేటాని ఒకవేళ మళ్ళీ రీడూ చేయాలనుకోండి, మళ్ళీ డేటాని సేవ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, కమిట్ సెమీకోలన్ ఇచ్చి మరి ఇవ్వగానే మళ్ళీ అప్పటి వరకు మనం ఏదైతే డేటాని స్టోర్ చేసుకుంటామో పెర్ఫామ్ చేస్తామో ఆ పెర్ఫామ్ చేసిన డేటా అంతా కూడా ఇన్సర్ట్ చేసిన డేటా అంతా కూడా మనకి
స్టోర్ అవుతుంది. ఓకే, హార్డ్ డిస్క్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సేవ్ పాయింట్. థర్డ్ టైప్ వచ్చేసి సేవ్ పాయింట్. ఈ సేవ్ పాయింట్ అనేది మనకి ఏం చేస్తుంది అని అంటే మనకి థర్డ్ టైప్ వచ్చేసి సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ ఇది ఎందుకు మనకి యూజ్ అవుతుంది అంటే సేవ్ పాయింట్ అనేది ఇప్పుడు మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే టేబుల్లో మనకి సమ్ ఆపరేషన్స్ని ఇన్సర్ట్ కానీ క్రియేట్ కానీ సమ్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, వాటిని ఎలా ఇవ్వచ్చు, SQL అని చెప్పేసి సేవ్ పాయింట్ అని ఇవ్వగానే సేవ్ పాయింట్ అని ఇచ్చినామంటే సేవ్ పాయింట్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఆ పర్టికులర్ వరకు మాత్రమే మనకి ఏమవుతుందంటే డేటా అనేది అప్పటి వరకు ఏదైతే మనం డేటా చేస్తున్నామో ఆ డేటా అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ మనం ఏం చేయొచ్చు, అప్డేట్ కానీ లేకపోతే అప్డేట్ చేయడం కానీ లేదా డిలీట్ చేయడం కానీ లేకపోతే డేటాని ఇన్సర్ట్ చేసుకోవడం కానీ ఏవైనా ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసామనుకోండి మనకి అంతకు ముందు చేసినటువంటి డేటా అనేది మనకి సేవ్ అవుతుంది. బట్ తర్వాత మనకి అప్డేట్ చేసినా ఇన్సర్ట్ చేసినా కూడా తర్వాత ఏమవుతుంది అని అంటే ఫర్ సపోజ్ కరెంట్ అనేది పవర్ అనేది ఆఫ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, మళ్ళీ మనం ఏం చేయొచ్చు, మనకి ఆ డేటా అంతా కూడా మనం డిలీట్ అయిపోతుంది. బట్ మనకి సేవ్ పాయింట్ అని చెప్పేసి ఎక్కడైతే ఇస్తామో ఆ పర్టికులర్ పాయింట్ వరకు మనకి ఏమవుతుంది అంటే డేటా అనేది సేవ్ అవుతుంది. ఓకే, సో అట్లా మనం ఏం యూస్ చేస్తాము అని అంటే సేవ్ పాయింట్ అనేది యూస్ చేసుకుంటాం. దీనికి సింటాక్స్ వచ్చేసి సేవ్ పాయింట్. ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే సమ్ నేమ్ అనేది ఇచ్చుకుంటాం ఇక్కడ. ఓకే, ఏదో ఒక సమ్ నేమ్ అనేది ఇచ్చుకుంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుంటాము అని అంటే సేవ్ పాయింట్ ఎక్స్ అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. అంటే అప్పుడు అంతకు ముందు వరకు ఏదైతే మనం సేవ్ పాయింట్ ఎక్స్ అనే ముందు వరకు ఏదైతే డేటా అనేది మనం పెర్ఫామ్ చేస్తామో ఆ డేటా అంతా కూడా మనకి డేటాబేస్లో పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏదైతే డేటాని అప్డేట్ చేస్తామో లేదా అప్డేట్ చేసిన తర్వాత మనం లేదా డేటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే చేసిన తర్వాత మనం షట్ డౌన్ చేయడమో లేకపోతే పవర్ ఆఫ్ అయిపోవడమో లేదా ఒక్కోసారి ఆటోమేటిక్గా విండోలు క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఒక్కోసారి. సో అట్లా జరిగినప్పుడు మనకి ఏంటంటే ఆ పర్టికులర్ వరకు ఎక్కడైతే మనం సేవ్ పాయింట్ ఎక్స్ అని ఇస్తామో ఆ పర్టికులర్ పాయింట్ వరకు మనకి ఏమవుతుందంటే డేటా అనేది సేవ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ TCL కమాండ్స్. సో మనకి పర్మనెంట్గా డేటాని స్టోర్ చేసుకోవడానికి కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్ అనే కమాండ్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో మనకి ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నాం TCL కమాండ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తున్నాము అని అంటే ఏవైతే మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తామో ఆ డేటాని మనకి పర్ఫామ్ చేయడానికి కంట్రోల్ చేయడానికి లేదా కంట్రోల్ చేయడానికి మనకి ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఈ టాపిక్ కనుక మీకు క్లియర్గా ఉన్నట్లయితే అర్థమైనట్లయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.